వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒకవైపు బీజేపీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి అంజిరెడ్డిని ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా అయితే ఖరారు చేసింది బీజేపీ. మరి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంజిరెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే, చెప్పండి. మొత్తానికి కూడా బీజేపీ నుంచి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీకు బీజేపీ క్యాండిడేట్ గా నిలబెట్టింది. మరి ఈ జిల్లాలో 4 జిల్లాలు ఉన్నాయి. 4 జిల్లాలకు సంబంధించి మీరు ఏ విధంగా ముందరికి మరి మీకు ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ పట్టుందా? ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హవా ఉంది. మొన్ననే భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్ లో 4 కైవసం చేసుకున్నది. 41% వచ్చింది. యువత, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎందుకు అంటే అవినీతి లేని రాజ్యం ఏంటంటే బీజేపీ. గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అవినీతి చూపిస్తే మాకు ఓటు అవసరం లేదు. అవినీతి లేకుండా డెవలప్మెంట్ విషయంలో బ్రహ్మాండంగా రోడ్ల విషయంలో అయినా, రైళ్ల విషయంలో అయినా, ఇంకా ఎలక్ట్రిక్ ట్రైన్ల విషయంలో అయినా, ఇంకొకటి ఏంటంటే స్టార్ట్అప్ అయినా, స్టాండప్ అయినా, మేక్ ఇన్ ఇండియా అయినా, డిజిటల్ ఇండియా అయినా, ఎన్ని రకాల దేశం ఎంత ముందుకు పోతుంది. ఒకటే విషయంలో నేను చెప్తా ఉన్నా, మోదీ గారిని చూసి ప్రపంచంలో అన్ని దేశాలు మన వైపు చూస్తా ఉన్నారు. మోదీ గారు అపాయింట్మెంట్ కోసం అన్ని దేశాలు అడుగుతా ఉన్నారు. గతంలో ఏదైతే ఉండే మనం పోయి అడుగుంటుంటాం, మన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతుంటే, ఎప్పుడైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో దేశం స్ట్రాంగ్నెస్ ఉన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఆ విధంగా ఏదైతే ఉందో, ఇంకొకటి ఉద్యోగాల విషయంలో తీసుకున్నా, నిరుద్యోగుల విషయంలో తీసుకున్నా, ప్రతి ఒక్కరు ఏంటంటే మేము గవర్నమెంట్ తరఫు నుండి ముద్రా లోన్ ఒకటి ఇచ్చేసి 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఇంజనీర్స్ అయినా, డాక్టర్స్ అయినా ప్రతి ఒక్కరు ఏంటంటే వ్యాపారం చేయాలన్నా, ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే 20 లక్షల లోను మేము వితౌట్ క్వాలిటీగా ప్లాన్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఏదైతే జన్ధన్ అకౌంట్ లో నంబర్ ఆఫ్ అందరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు ఏ డబ్బులు ఉన్నా కానీ చేస్తా ఉన్నారు. డిజిటల్ ఇండియా మీరు ప్లాన్ చేసుకొని ఏ షాప్ లో పోయినా కానీ, గురాల షాప్ లో పోయినా కానీ మనం పేమెంట్ డిజిటల్ పేమెంట్ చేస్తా ఉన్నాం కదా. ప్రతి ఒక్కరు ఎక్కిరిచ్చారు. ప్రపంచంలో నంబర్ 1 అయింది. అన్నిట్లో నంబర్ 1 అవుతుంది. దీనికన్నా ముఖ్యం ఇంకా వేరే ఉంది. డాక్టర్ల విషయంలో తీసుకుంటే జూడాల డాక్టర్లు 3 months కు, ఎయిమ్స్ లో డాక్టర్ తీసుకుంటే ఎవ్రీ మంత్ శాలరీ వస్తా ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ లో శాలరీ తీసుకుంటే 3 months కి ఒకసారి వస్తుంది. అంటే మూడు రోజులు ఆకలి ఉండి 3 రోజుల తర్వాత బిర్యానీ పెడతా అంటే 3 రోజులు అన్నం తింటాడు ఎవరన్నా? ఇదే నిదర్శనం అంతకన్నా మించి. ఇంకొకటి ఏంటంటే విద్య విషయంలో తీసుకుంటే, విద్య విషయంలో ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం 18% బడ్జెట్ అలొకేషన్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ కేవలం 8% అలొకేషన్ చేసింది. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ నిరంతరం నిరుద్యోగుల కోసానికి పోరాటం చేసే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు ఎన్నిసార్లు పోరాటం చేస్తే బీజేపీ నాయకుల మీద వేల మంది మీద 100 కేసులు ఉన్నాయి. వేరే పార్టీ ఎప్పుడైనా చేసిందా? ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం మీరు నిరుద్యోగులైనా ప్రతి ఒక్కరి వ్యవస్థను మైమరిచి వాళ్ళని పట్టించుకోకుంటే ఫామ్ హౌస్ పంపించారు. కేవలం వీళ్ళు ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు ఇచ్చుకుంటా ఒక్కటికిట నెరవేర్చకుండా వీళ్ళని ఫామ్ హౌస్ కాదు ఇంకా భూములకు పంపిస్తారు. రైట్, ఒకటి చెప్పండి. మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మోదీని చూసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చూసే ఓటేస్తారని చెప్తున్నారు. మరి మీ 4 జిల్లాలకు సంబంధించి మీకు ఎట్లా ప్రచారం కొనసాగిస్తున్నారు? మీకు ఎట్లా ఉంది పట్టు 4 జిల్లాలపై? ఈ రోజు ఆయుష్మాన్ భారత్ తీసుకోండి, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తర్వాత ఏంటంటే 15th ఫైనాన్స్ అమౌంట్, లోకల్ బాడీస్ దాంట్లో తీసుకోండి. వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ లేకపోతే ఈ రోజు గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో 6 గ్యారంటీలు, 5వ గ్యారంటీ ఏంది? యువ వికాసం అని ఇచ్చారు. యువ వికాసం ఇచ్చిన తర్వాత నువ్వు 5 లక్షలు విద్యార్థులకు కాడిస్తాను, ఇచ్చినవా? పై చదువులకు ఫారెన్ చదువులకు 26 లక్షల లోన్ ఇస్తాను, ఇచ్చినవా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చినవా? ఇంకొకటి ఏంటంటే మండల్కో ఇంటర్నేషనల్ స్కూల్ కడతాను, కట్టినవా? తర్వాత ఏంటంటే ఒక మోడల్ స్కూల్ కడతాను, కట్టినవా? వీళ్ళని చూస్తే ఏమైతుందంటే ఉన్న స్కూల్స్ అన్ని తగ్గిపోతా ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి ప్రజలు. ఆలోచించి ఓటేస్తారు. ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంకి ఎంతైతే వాల్యూ ఉందో
ప్రతిపక్షం కూడా అంతే వాల్యూ ఉంటది. ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాకా వాడు మెడలు ఉంచి మండల్లో ఫైట్ చేస్తా వాళ్ళకు వీళ్ళు మండలు పంపిస్తాయి. ఫైట్ చేసి వాళ్ళకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తలేదు, బీజేపీ ఇస్తుంది. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా ప్రచారం సాగుతుంది. ఎవరైతే యువకులు ఉన్నారో ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా బ్రహ్మరథం కడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ వాలంటరీగా ఓటు వేయడానికి యువకులైనా విద్యార్థులైనా మేధావులైనా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమేస్తాం. డబ్బులు అనేది ఏంటంటే డబ్బులు ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు. డబ్బులు ఇచ్చినది కాదు, డబ్బుల కన్నా మీకు వ్యవస్థ గొప్పది. ప్రపంచంలో మన స్ట్రాంగ్నెస్ చాలా గొప్పది. ఎట్లా ఉంటాయి? తప్పు ఉంటుందా ఈ మొత్తం ఈ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఇంకా బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, మరి కాంగ్రెస్ ప్రకటించింది, ఇటు బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీకు ఎట్లా పోటీ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ లేకుండా, కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ దాంట్లో క్యాండిడేట్ లేకుండా ఎవరినో తీసుకొచ్చి క్యాండిడేట్ ఇచ్చారు. మా దాంట్లో కార్యకర్త క్యాండిడేట్ ఇచ్చారు. మేము 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. మీరు ఒకటే నిదర్శనం తీసుకోండి. మొన్నటిదాకా ఏం ఫ్లెక్సీలు వేసారు? ఇండివిజువల్ ఫ్లెక్సీలు వేసారు. ఎందుకు? మరి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అందరి మినిస్టర్లు వాళ్ళందరూ వేయాలిగా. మేము ఫ్లెక్సీలు వేస్తున్నాం. మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తున్నామా వేస్తలేమా? ఇదే నిదర్శనం. అందుకని నిదర్శనం ఏముంది? మీరు గెలిస్తే, ఒకవేళ మీరు కనుక గెలిస్తే కనుక ఏంది అభ్యర్థుల్ని కానీ ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ ని కానీ ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఏదైతే మేము హామీలు ఇస్తా ఉన్నామో, ఏదైతే ఉన్నదో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన దాకా వాళ్ళ మెడలు ఉంచి పని చేపిస్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థి తను ఏదైతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనేక స్కీమ్స్ పెట్టింది, ఆ స్కీమ్స్ కూడా అందరు కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి పీపుల్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.